నమస్తే, నేను సిరి. ఏపీ మాజీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్కి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఛార్జ్ మెమోని అయితే జారీ చేసింది. హద్దు మీరా అంటూ దీని మీద లిఖితపూర్వకంగా అయినా లేకపోతే వ్యక్తిగతంగా హాజరైనా దీని మీద వివరణ ఇవ్వాలి అంటూ ఒక ఆదేశం అయితే జారీ చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే మాజీ సిఐడి చీఫ్ ఎవరైతే ఉన్నారో సునీల్ కుమార్ గారికి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఛార్జ్ మెమోని అయితే జారీ చేసింది. ఏంటంటే ఏదైతే తన ట్విట్టర్ అకౌంట్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్టు ఒక ట్వీట్ అయితే చేశారు. దానికి సంబంధించి ఒక ఛార్జ్ మెమోని జారీ చేశారు. దానికి గురించి కూడా వ్యక్తిగత హాజరైనా కావాలి, లేకపోతే పూర్వకంగానైనా దానికి వివరణ ఇవ్వాలి అని చెప్పేసి అందులో చెప్పడం జరిగింది. దీన్ని మనం ఎలా చూడాలంటారు? ఒకటమ్మా, ఇతను వైసీపీ ప్రభుత్వంలో ఒక ఐపీఎస్ అధికారిగా ఉండి మాజీ సిఐడి అధికారిగా ఉండి ఎంత విచ్చలవిడితనంగా, ఎంత బరితెగింపుతనంతో, అసలు బాధ్యత రాహిత్యంగా ఏ విధంగా నడుచుకున్నాడు, ఎంత అక్రమాలు చేశాడు, దుర్మార్గాలు చేశాడు అన్నది మనం చూసాం. ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రభుత్వాలని, ప్రభుత్వ అధినేతల్ని, ప్రజాప్రతినిధుల్ని ప్రజాస్వామ్య పద్ధతిలో తప్పులు జరుగుతున్నప్పుడు, తప్పులు చేస్తున్నప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి వరకు ఉంది. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వాలు, ప్రజలకే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల్ని ఇప్పుడు ఓటేసి గెలిపించేవాడికి అధికారం లేదా, అడిగే అధికారం లేదా? ఇప్పుడు నువ్వు కళ్ళబొల్లి కౌరులు చెప్పి, కళ్ళబొల్లి మాటలు చెప్పి, అగ్గులిచ్చి, ఆలింగనాలు చేసుకుని, ముద్దులు పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు, నీ మనుషులు, నీ ప్రజాప్రతినిధులు, నీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేసీలు, ఎంపీలు, మంత్రులు ప్రజా వ్యతిరేక పనులు చేస్తూ, ప్రజా అభిష్టానికి వ్యతిరేకంగా మీరు నడుచుకుంటూ, రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చేస్తూ, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నప్పుడు కొంతమంది ఔత్సాహికులు, రాష్ట్రం మీద, ప్రజల మీద అభిమానం ఉన్నవాళ్ళు, రాష్ట్ర శ్రేయస్సు కోరుకునేవాళ్ళు సోషల్ మీడియా వేదికగా జగన్ అండ్ గ్యాంగ్ని ప్రశ్నించడం జరిగింది. అలా ప్రశ్నించిన వారిని అర్ధరాత్రి గోళ్ళ దూకి, తలుపులు పగలగొట్టి, వాళ్ళని తీసుకొచ్చి ఇదే పివి సునీల్ కుమార్ ఎంతమందిని మ్యాన్ హ్యాండిల్ చేశాడు, ఎంతమందిని చిత్రహింసలకు గురి చేశాడు అన్నది ఎంతోమంది వాళ్ళ న్యాయస్థానాల్లో మొరపెట్టుకున్నారు. వాళ్ళు గోడు చెప్పుకున్నారు, మమ్మల్ని గొడ్డును బాధినట్టు బాధించాడు ఈ వ్యక్తి అని చెప్పి. సో అదే కోవకి మన ఎక్స్ ఎంపీ, ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే శ్రీ త్రిపులార్ గారు, రఘురామరాజు గారిని కూడా అంతే కదా, ఆయన పుట్టినరోజు నాడు జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచకాలని, అక్రమాలని, దుర్మార్గాల్ని, చేస్తున్న తప్పుడు పనుల్ని, తప్పుడు విధానాలని ఆయన రచ్చబండ రూపంలో ప్రశ్నిస్తున్నారని చెప్పి అదే హైదరాబాద్కి వచ్చి పుట్టినరోజు నాడు కూడా అది మేజర్ బైపాస్ చేసుకున్న వ్యక్తికి అప్పటికే ఇంకా మెడికేషన్లో ఉన్నారు ఆయన. ఆయన చెప్పినా కూడా వినకుండా అక్కడి నుంచి తరలించి ఏ విధంగా ఆయన్ని చిత్రహింసలు పెట్టారు, చిత్రహింసలు గురి చేశారు, అసలు గుండెల మీద కూర్చుని ఇబ్బంది పెట్టారని, అలాగే ఆయన్ని చిత్రహింసలు పెట్టేటప్పుడు ఆ వీడియో కాల్ చేసి ఆ వీడియో కాల్ జగన్మోహన్ రెడ్డికి చూపిస్తే జగన్మోహన్ రెడ్డి పైచాచిక ఆనందం పొందాడని కూడా ఆయన వాంగ్మూలంలో చెప్పడం జరిగింది. ఇన్ని పనులు చేసి, ఇన్ని ప్రజా వ్యతిరేకమైన పనులు చేసి, చట్టానికి లోబడి ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంటే నువ్వు ఇచ్చిన ఓతు కానీ, నువ్వు ఇచ్చిన ప్రమాణాన్ని, స్వీకారాన్ని అన్నింటినీ పక్కన పెట్టి నువ్వు కేవలం వైసీపీ బంట్లేగా, జగన్మోహన్ రెడ్డి యొక్క అనుచరుడిలాగా నువ్వు చేసిన అరాచకాలు, దుర్మార్గాలను ప్రశ్నిస్తే తప్ప నేను అడుగుతున్నా. అదేవిధంగా అతను ఒక ఐపీఎస్లా ప్రవర్తించలేదు, ఒక వైసీపీలా ప్రవర్తించాడు, ఒక వైసీపీ ఆఫీసర్లాగా ప్రవర్తించాడు. జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ కొట్టమంటే కొడతాం, తిట్టమంటే తిడతాం, అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేయడం, చిత్రహింసలు గురి చేయమంటే తిట్లు చేయడం, ఈ విధంగా చాలా అవుట్ ఆఫ్ ద వే, అంటే లా అండ్ ఆర్డర్ని తన చేతిలోకి తీసుకుని తన ఇష్టానుసారం ప్రవర్తించాడు. ప్రవర్తించింది కాకుండా మొన్న జూలై నెలలో రఘురామరాజు గారు ఇతని మీద గుంటూరు నగరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పుడు, దాని మీద ఎఫ్ఐఆర్ చేసినప్పుడు
అతను దాని గురించి ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఇదేంటిది 3 ఏళ్ల తర్వాత కేసు నమోదు చేస్తున్నారు, ఇది మీ విజ్ఞతకే వదిలేస్తానండి. ఏంటి ఇన్ని తప్పుడు పనులు చేసి, ఇన్ని ప్రజా వ్యతిరేకమైన పనులు చేసి, అసలు డిపార్ట్మెంట్లో లా అండ్ ఆర్డర్ని పక్కన పెట్టి చేసిన వ్యక్తి నువ్వు మళ్ళీ ప్రభుత్వాన్ని విమర్శించడం ఏంటి? అసలు విమర్శించే హక్కు నీకు, అధికారం ఉందా నీకు? ఇంత ఉల్లంఘనలు పాల్గొన్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం అనేది సబబు కాదు. కాబట్టి సో ప్రభుత్వం ఇప్పుడు వివరణ కోరింది. నువ్వు ఎందుకు ఈ విధంగా ట్వీట్ చేసావు, నువ్వు దీని గురించి వివరణ ఇమ్మని చెబుతుంది. ఏదేమైనా అమ్మ, అసలు ఇప్పటికే చాలా జాప్యం జరిగింది అనుకున్నాను నేను. అసలు పివి సునీల్ కుమార్ చేసిన అన్యాయాలు, అక్రమాలు, భార్యని హింసపెట్టాడు, అత్తమామల్ని హింసపెట్టాడు, అలాగే సొంత భార్య సోదరుడైన పివి రమేష్ గారిని ఇబ్బంది పెట్టాడు ఇతను. సో ఇలా ఎంతోమందిని ఇబ్బంది పెట్టాడు ఇతను. ఎంతోమందిని ఇంకా బయటకు చెప్పుకోలేని బాధితులు కూడా చాలామంది ఉన్నారు. అవుట్ ఆఫ్ ద వే సెటిల్మెంట్లు చేశాడు. సో రకరకాలుగా ఇతను పడి ఇప్పుడు ఈ రోజున ఏం చెబుతున్నాడు, రఘురామరాజు గారి విషయంలో కూడా ఎక్కడో మొన్న ఒక గుడి సంఘటన జరిగితే ఆయన అరే గుడికి అడ్డంగా పెట్టారని చెప్పి ఆ బ్యానర్ తొలగిస్తే చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి ఇంకొక ప్లేస్లో పెడితే దాని మీద కూడా అవాకులు చవాకులు పేలి అక్కడున్న వాళ్ళని ప్రేరేపించి ఈ విధంగా ఈయన ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు, మమ్మల్ని గౌరవించట్లేదు, మా దేవుళ్ళని గౌరవించట్లేదు, మా చర్చిలను గౌరవించట్లేదు, మా మతాన్ని గౌరవించట్లేదు, అది ఇదని చెప్పి కావాలని చెప్పి యాగి చేసి సో ఏదో విధంగా ఆయన్ని ఇబ్బంది పెట్టాలని ఇప్పటికీ చూస్తూనే ఉన్నాడు. ఏదేమైనా నా ఉద్దేశం ప్రకారం పివి సునీల్ కుమారు ఒక ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ విషయంలో రఘురామరాజు గారి విషయంలో ఏ విధంగా నడుచుకున్నాడు అనేది అందరికీ తెలుసు. అది చాలా అన్యాయం, దుర్మార్గం. కాబట్టి ఇంకా ఇప్పటికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం మేనమాషాలు లెక్కెట్టకుండా ఇమీడియట్గా అతని మీద ఎంక్వైరీ చేసి ఆల్రెడీ ఎవిడెన్సెస్ చాలా ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా అతని మీద యాక్షన్ తీసుకోవాలి. సర్వీస్ నుంచి తొలగించాలి, అతనికి ఉన్న బెనిఫిట్స్ అన్నిటిని కూడా వెనక్కి తీసేసుకోవాలి. సో పూర్తిగా అతన్ని బిహైండ్ ద బార్స్ కట్టకలాగా పంపించాలి. ఇప్పటికీ కూడా అతను కులాన్ని, మతాన్ని అడ్డం పెట్టుకుని ఇప్పటికీ లబ్ధి పొందాలని, ఇప్పటికీ బయటపడాలని చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో మనం కొంతమంది చూసాం, కొన్ని వర్గాలు, కొంతమంది ప్రజలను చూసాం. కొంతమంది ప్రజాప్రతినిధులైనా, కొంతమంది అధికారులైనా, కొంతమంది ఆఫీసర్లైనా మనం చూస్తున్నాం. తప్పు చేసేస్తారు అవుట్ ఆఫ్ ద వే. అంటే ఎక్కడ కదా రూల్ ఆఫ్ లాని ఫాలో అవ్వరు. వాళ్ళ ఇష్టానికి అధినాయకుడు చెప్పాడనో, వాళ్ళకి కావాల్సినోడు చెప్పాడనో, లేకపోతే వాళ్ళ స్వలాభం కోసమో, వాళ్ళ స్వార్థం కోసమో రేపులు చేస్తారు, దుర్మార్గాలు చేస్తారు, దోపిడీలు చేస్తారు, అన్యాయాలు చేస్తారు, సెటిల్మెంట్లు చేస్తారు, చంపుతారు, కొడతారు, హింసిస్తారు. సో ఒక్కసారి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి సంసిద్ధం అవుతున్నప్పుడు ప్రభుత్వం కానీ ఉన్న కోర్టులు కానీ ఎమ్మటే వాళ్ళు క్యాస్ట్ కార్డును వాడుకుంటూ మొదలెడతారు. ఇది చాలా శోచనీయం. మేము పలానా వర్గం కాబట్టి మా మీద కక్ష సాధిస్తున్నారు, మేము పలానా కాబట్టి మమ్మల్ని ఈ విధంగా అనగదొక్కుతున్నారు, మేము పలానా కాబట్టి మా మీద ఈ విధంగా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని చెప్పి, అంటే కేవలం సిగ్గు ఎగ్గు లేకుండా కులాన్ని అడ్డం పెట్టుకుని, మతాన్ని అడ్డం పెట్టుకుని బయటపడడానికి కులాన్ని ఒక గాడ్ లాగా, ఆ కులాన్ని ఒక షెల్టర్ లాగా వాడుకుంటున్నారు. సో నేను అడుగుతున్నాను వీళ్ళందరినీ, ఇదే కులం, ఇదే మతం, ఎస్ మీరు ఎవరైతే మీ కులాన్ని ఈ రోజున వాడుకున్నారో మీ కులంలో కూడా ఎంతోమంది గొప్ప గొప్ప మహానుభావులు, గొప్ప కవులు, గొప్ప సంఘ సంస్కర్తలు, గొప్ప రాజకీయ నాయకులు, రాజకీయ దురంధరులు, డాక్టర్లు, యాక్టర్లు, సో ఎంతోమంది కళాకారులు, కవులు, సో గొప్ప గొప్ప వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాగే గొప్ప గొప్ప ముఖ్యమంత్రులుగా చేసిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఈ ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళు కూడా మీ వర్గాలకు సంబంధించిన ఉన్నారు. సో వాళ్ళు ఎప్పుడు కూడా ఇంత నీచాతి నీచంగా కులాన్ని, మతాన్ని అడ్డం పెట్టుకుని మాట్లాడలే. నేనేమంటానంటే తప్పు చేయడం ఎందుకు, తప్పు చేసి మొత్తం ఆ తప్పుని మీ కులానికి ఎందుకు మీరు అంటగడతారు, మీ కులాన్ని ఎందుకు మీరు ఒక బయటేసుకుంటారు. తప్పు చేసినప్పుడు ఎవడైనా సరే అమ్మ, అది ఏ కులమైనా సరే, అష్టాది వర్ణాలలో ఏ కులమైనా సరే, కమ్మ, కాపు, రెడ్డి, కాపు, బీసీ, ఎలమ, ఎవడైనా సరే, ఎస్సీ, ఎస్టీ, ఎవరైనా సరే తప్పు చేస్తే వాడు తప్పుడోడు, రేప్ చేస్తే రేపిస్టు, మర్డర్ చేస్తే మర్డరిస్టు, దొంగతనం చేస్తే దొంగ. అంతేగాని కులం ఎందుకు అడ్డం పెట్టుకుంటారు? కులం ఏం చేసింది? ఇప్పుడు దామోదర్ సంజయ్ లాంటి ఓ మహానుభావుడు ఈ గడ్డను పాలించాడు ఉమ్మడి రాష్ట్రాన్ని.
సో వాడికంటే గొప్పవాడివా నువ్వు? కాదు కదా. అంబేద్కర్ కంటే గొప్పవాడివా? కాదు కదా. ఆ గుర్రం జాషువా కంటే గొప్పవాడివా? కాదు కదా. ఇలా ఎంతోమంది మీ కులంలో మీ మతంలో కూడా ఆనిముత్యాలు ఉన్నారు. దయచేసి మీరు చేసే తప్పుడు పనులకి, మీరు చేసే దుర్మార్గాలకి, మీరు చేసే ఈ యొక్క నీచ నికృష్ట పనులకి కులాన్ని మతాన్ని అడ్డం పెట్టుకుని మీ యొక్క కులం యొక్క ఔన్నత్యాన్ని, మీ యొక్క కులం యొక్క గొప్పతనాన్ని, మీ మతం యొక్క గొప్పతనాన్ని, మంచితనాన్ని మంట కలపొద్దు. తప్పు చేస్తే తప్పు చేయలేదని చెప్పండి, లేదు నిరూపించుకో తప్పు చేయలేదని, లేదు తప్పు నిరూపణ అయితే శిక్ష అనిపించు. అంతేగాని కులం ఎందుకు మధ్యలో? కులం ఏం చేసింది అంటే నీ కులపోళ్ళు చెప్పారా రఘురామరాజుని ఇలా చేసే నువ్వు హింసపెట్టు అని చెప్పి, లేకపోతే నీ మతం చెప్పిందా రఘురామరాజుని తీసుకెళ్ళి ఇలా హింసపెట్టు, ఇలా చంపడానికి ప్రయత్నించి అని చెప్పిందా? చెప్పలేదు కదా. నీకు చెప్పింది ఎవడు? జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ చెప్పింది. సో వాళ్ళని బ్లేమ్ చేయి. పలానా వ్యక్తి నా చేత ఈ తప్పు చేయించాడు, పలానా వ్యక్తి నా మీద ప్రెజరైజ్ చేశాడు, పలానా వ్యక్తి నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, కాబట్టి దీంట్లో ప్రధాన ముద్దాయి వాడి వల్ల నేను చేశాను, ఇద్దరము దొంగలమే, తోడు దొంగలమే, సో మా ఇద్దరిని శిక్షించండి ఆ విధంగా మాట్లాడితే ఉందాతనంగా ఉంటుంది. అంతేకాని ప్రతిదానికి కూడా జనాల్ని బ్లాక్మెయిల్ చేయడానికి, జనాల్ని బెదిరించడానికి, చట్టాలను బెదిరించడానికి, ఈ విధంగా ప్రజాప్రతినిధులను బెదిరించడానికి మధ్యలో కులం ఎందుకయ్యా, మతం ఎందుకయ్యా? ఇప్పటికైనా ఈ నీచ సంస్కృతిని, ఈ యొక్క దరిద్రగొట్టి విధానాలని మానేసేసి ఇప్పటికైనా మారండి. తప్పు చేస్తే తప్పు చేసామని ఒప్పుకోండి, లేదని అది ఒప్పని నిరూపించుకోండి. అంతేగాని ఇక మీదటైనా సరే ఫ్యూచర్లో ఎవరైతే ఈ విధంగా తప్పులు చేసి కులాన్ని మతాన్ని అడ్డం పెట్టుకొని మేము పలానా కాబట్టి మమ్మల్ని ఈ విధంగా బాధ పెట్టాలని చూస్తున్నారు అనే యొక్క కుంటి సాకుల్ని కట్టిపెట్టి ఒక మానవత్వంతో మంచిగా మసులుకోవడం నేర్చుకోండి.